ఈ కలికాలంలో వినకూడనివి ఎన్నో వినాల్సి వస్తుంది. చూడకూడని అఘాయిత్యాలు కంటబడుతున్నాయి. ఎన్నో దారుణాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, అసాంఘిక చర్యలు నిమిషానికోటి చొప్పున ఏదో ఒక మారుమూల, ఏదో ఒక సెంటర్లో, ఏదో ఒక నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు, పోలీసు వారు ఎంత తీవ్రంగా అరికట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ దుర్మార్గపు సంఘటనలు ఎక్కడా ఆగట్లేదు. దీనికి కారణం ఏమిటి అని మనుషులు ఎవరికి వారు ఆలోచించాలి. ఇటువంటి అరాచకాలకి అడ్డుకట్ట ఎలా వెయ్యాలి, ఎలా ఆపు చేయాలి, ఎలా సక్రమంగా జీవించాలి అనేది మానవత్వంతో 1కి 10 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. మనుషుల్లాగా జీవించాలి. దయచేసి ఆలోచించండి. లేకపోతే కన్న కొడుకు కన్న తండ్రిని కసిగా నడి రోడ్డు మీద ఒక కత్తి తీసుకొని ముక్కలుగా నరికి చంపేశాడు. అందరూ వేడుక చూస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళకే ప్రాణభయము. దగ్గరికి వెళితే వాళ్ళని ఎక్కడ పొడి చేస్తాడో అని. చూసారా? ప్రాణం అంటే అంత తీపి ప్రతి వారికి. మరి ఈ అన్యాయాల్ని ఆపేదెవరు? అడ్డుకునేవారెవరు? అసలు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానవుల్లో ఎందుకు కలుగుతున్నాయి? దుర్వ్యసనాలు, స్వార్థము, మితిమీరిన ఆశలు, ఇవే మానవుల నాశనానికి, ఈ దుర్మార్గపు చర్యలకు కారణమవుతున్నాయి. వీటిని అరికట్టండి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. ప్రతి మానవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సక్రమంగా మానవత్వంతో మనుషుల్లా జీవించడం ఉత్తమమైన విషయము అని గుర్తుంచుకోండి. జై హింద్.